హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్ అనేది అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. కొన్ని రీజన్స్ వల్ల అయితే నేనైతే యూట్యూబ్ అనేది అయితే నేను వదిలేసిన. అండ్ మళ్ళీ దాని తర్వాత చాలామంది నాకు యూట్యూబ్ తీయకుండా కానీ సబ్స్క్రైబర్స్ పెరిగేటు అండ్ వ్యూవర్స్ కూడా బాగానే వస్తుర్రు. సో నేనైతే ఈరోజు అయితే మనం యూటీఎం పార్ట్ 2 అయితే తీయబోతున్నా. నేను యూటీఎం పార్ట్ 1 తీసినప్పుడు ఆ వీడియోకి చాలా మంచి రెస్పాండ్ వచ్చింది. అండ్ నేను పార్ట్ 1 తీసినప్పటికీ అండ్ ఇప్పుడు పార్ట్ 2 తీయబోతున్నా. ఈ గ్యాప్లో యూటీఎం అనేది చాలా అంటే చాలా చేంజ్ అయింది. అప్పుడు వెళ్ళినప్పుడు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు అండ్ రోడ్స్ కూడా బాగాలేకుండే. అండ్ ఇప్పుడు యూటీఎంకి సపరేట్గా మంచి పెద్ద రోడ్స్ పడ్డాయి. అండ్ అక్కడ క్యాంపింగ్ టెంట్స్కి అండ్ అక్కడ చాలా అంటే చాలా మంచి రెస్పాండ్ అనేది వచ్చేసింది అనమాట. ఇంకా ఓడు రాలే మా రోడ్ షాప్ దగ్గర ఉన్నా అని కొడుతారు కొడుకులు. ఓడు ఇక్కడ ఓడు లేనే లేడు. వచ్చిర్రు ఇప్పుడు ఖాళీ వీడియో తీస్తున్నా అని చెప్పేసి మా వాళ్ళు అయితే ఆగిపోయారు అనమాట. బాయ్ ఖాళీ ఏమంటావు మనీషా? మా గ్యాంగ్ లీడర్ ఎల్లో టీ షర్ట్ వేసుకున్నాడు. ఏమంటావు బాయ్? బాయ్ సిగ్గుపడుతుండు కెమెరా షాయి. ఇక వీడంటే ఇక మా మామగాడే తెలిసిన విషయం. ఆడు సాయి. అరే ఊరిపోతాను ఓలేవారా? ఎందుకు క్యాన్సిల్ అయిందా? యూటీఎం పోయే రూట్లో మనకి యూటీఎం దగ్గర అసలు ఏం దొరకవు. అండ్ యూటీఎం పోయే ముందే అంటే ఒక 2 కిలోమీటర్స్ బిఫోరే మనం ఏదైనా కొనుక్కోవాలంటే అది వాటర్ బాటిల్ అయినా ఏదైనా ఈ నుంచే తీసుకొని వెళ్తున్నాం. లాస్ట్ టైం కూడా మనం ఈ నుంచే తీసుకొని వెళ్ళాము. మీరు కూడా యూటీఎం వెళ్తుంటే షామీర్పేట రూట్లో వెళ్ళినా యూటీఎం పోకే ముందు ఒక 2 కిలోమీటర్స్ ముందే షాప్స్ ఉంటాయి. కీసరా నుంచి వెళ్తున్నా కూడా కీసరా సర్కిల్ దగ్గర కొనుక్కోవచ్చు. యూటీఎం దగ్గర అయితే మీకైతే షాప్స్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా ఎక్కువ రేట్ ఉంటాయి. అంటే 20 ఉన్నది 30 ఉన్నది 60 అట్లా అమ్ముతారు. బిఫోర్ తీసుకొని వెళ్ళండి ఓన్గా. మేమైతే ఇక్కడనే అన్నీ కొనుక్కొని పోతున్నాం అనమాట. అండ్ ఎవ్రీథింగ్. నీకేమేమి రా ఫోన్ వచ్చిందా? ఎంతనా ఇది? 70. ఇప్పుడు మనం షామీర్పేట తిమ్మపల్లి మీకు వెళ్ళి కీసరా వెళ్ళే రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ కీసరా వెళ్తున్న రూట్లోనే మనకి లెఫ్ట్ సైడ్లో కమాన్ అయితే కనిపిస్తుంది. ఈ కమాన్ లోపల ఇక్కడైతే స్టార్టింగ్లో రోడే సరిగ్గా ఉండకపోయేది. ఇప్పుడైతే కంపెనీస్ అయితే పడినాయి అనమాట. చాలా మట్టుకి రోడ్లు కూడా చాలా పెద్దగా అయితే వేసేసారు. అండ్ ఇక్కడైతే నేనైతే కొంచెం వీడియో స్పీడప్ పెట్టిన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే కార్లు అయితే చాలా అంటే చాలా లైన్గా అయితే రెండైపోయినాయి. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచే మనకి లేక్ వ్యూ అనేది అయితే కనిపిస్తుంటుంది. అండ్ ఇంతకు ముందు అయితే ఇక్కడైతే ఈ కమాన్ అయితే లేకుండా ఇప్పుడే బిల్డ్ అయితే వేసారు. అండ్ అక్కడ మంచిగా అయితే క్యాంపింగ్ టెంట్ వేసుకోరు వాళ్ళైతే. అండ్ ఇక్కడికైతే ఒకప్పుడు అయితే ఎవరు రాకపోయేది. ఇప్పుడు ఫ్యామిలీస్ తోటి మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు అందరూ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ఆఫ్ స్పాట్. ఏదో బ్లూ వాటర్ దగ్గర తీసుకుపోతా అంటుండు. ఆ బ్లూ వాటర్ నేను కూడా చూడలే ఎప్పుడు ఈ యూటీఎం స్పాట్లో. సో చూడడానికి పోతున్నాం అంతే. అదే సాలే ఇలాంటి పొక్కలు గిక్కలు ఏడుంటే మాకైతే తెలియదు కానీ మా బాయ్కి అయితే తెలుసు. అందుకే వాడిని బాయ్ అని పిలుస్తాం. ఇలాంటి కనుమరుగు అయిపోయిన ప్లేస్లను కూడా తీసుకొచ్చేది బాయ్. బాయ్ ఒకసారి చూడు బాయ్. బాయ్ एक बार देखो. నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ అక్కడ చిన్న చిన్న చేపలకి ఫీడింగ్ వేస్తుంటే మస్తు అనిపించింది. అండ్ ఇక మా మామాడు అయితే నీళ్ళ రౌతులు వేసుకుంటే అయితే మస్తు అయితే ఎంజాయ్ చేసిండు. ఇక దాని తర్వాత వీళ్ళు ముగ్గురు అయితే కాంపిటీషన్ అయితే పెట్టుకోరు అనమాట. ఎవరు రౌతుని కొండపైకి వేస్తారా అని చెప్పేసి ఇక ముగ్గురు కాంపిటీషన్ అయితే పెట్టుకోరు. ఇక అక్కడైతే ఫుల్ టైం పాస్ అయితే అయిపోయింది. ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక అందరికంటే ఎక్కువ హైట్ మా సాయిగాడ్ అయితే వేసేసిండు అనమాట. ఇక దాని తర్వాత మేము అందరం కలిసి మళ్ళీ యూ టైంకి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము.
కాకా నమస్తే. లొకేషన్కి అయితే వచ్చేసినాం ఫైనల్గా. లాస్ట్ టైం చూసిన దానికి ఈసారి అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ అనుకో. ఈ సలహాలు ఏమో నన్ను వదిలేసి పోతూనే ఎవరు. ఇక మా వాళ్ళు అయితే యూటైమ్కి వచ్చిన తర్వాత ఇక చూసి ఈ క్రౌడ్ని చూసి అయితే పిచ్చోలే తెపారు, ఇంతమంది వచ్చారేందని. చాలామంది అంటే చాలామంది వచ్చేసారు అనమాట యూటీఎంకి. ఒకప్పుడు ఎవరికి తెలియకపోయేది అసలు ఉంటుంది. ఇప్పుడు యూటీఎం అయితే మంచి స్పాట్ అయితే అయిపోయింది, వీకెండ్ స్పాట్. వెంటనే నేనైతే ఇక నీళ్ళలో అయితే దిగేసిన. ఆ కాళ్ళని నీళ్ళలో పెడుతుంటే ఆ చల్ల నీళ్ళతో అయితే మస్తు అనిపించింది. ఇక నన్ను చూసి మా మామాడు ఆగకుండా తొందరగా వచ్చేసిండు. పాదలను తీసి నీళ్ళలో పెట్టుతోటే కథ ఆ లేక్లో ఉన్న చేపలన్నీ వచ్చి కాళ్ళ చుట్టూ తిరుగుతూ కాళ్ళ మీద ఎక్కుతుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఇక ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో ఇక స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకొని ఇక యూటీఎం మొత్తం ఒక చక్కర్లు అయితే కొట్టడం అయితే స్టార్ట్ అయితే చేసేసిండే. ఇంత మంచి నేచర్లో ఆ చిన్న ఆవులను చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించేసింది. ఎంత క్యూట్ అంటే క్యూట్ అయితే అనిపించేసినాయి. దగ్గరకు పోతే ఏం దగ్గరికి అయితే రాలే, అన్నీ పారిపోయినాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం యూటీఎం కనిపిస్తుంది. ఈ నుంచి చూస్తే వ్యూ పాయింట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. యూటీఎం వెళ్తే ఈ పాయింట్ని అయితే తప్పకుండా విజిట్ అయితే చేయండి, జబర్దస్త్ ఉంటుంది. బ్యూటిఫుల్ లొకేషన్ రాణి. ఒకప్పుడు ఈ ప్లేస్ అనేది అంటే ఎవరికి తెలియదు. ఈ ఇన్స్టాగ్రామ్ అండ్ ఈ యూట్యూబ్ వల్ల అయితే అందరికైతే తెలిసింది. అండ్ మంచి వీకెండ్ స్పాట్ అనేది అయితే అయిపోయిందనమాట. చాలా అంటే చాలామంది మంచి ఫ్యామిలీతోటి వీకెండ్లో స్పెండ్ చేసే ప్లేస్ ఈ యూటీఎం అండి. ఈ వీకెండ్ అయితే ఇట్లా నేను మా దోస్తుగాలతో యూటీఎంకి వచ్చేసి ఇట్లా ఈత కొట్టేసి మొత్తం మస్తు అయితే ఎంజాయ్ చేసేసిన. మీరు మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్యామిలీ తోటి వీకెండ్ ఇట్లా మంచిగా యూటీఎం కాకుండా కానీ ఇలాంటి యూటీఎం లాంటి మంచి స్పాట్లలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ యూటీఎం పార్ట్ 2.